చేస్తాను కాదు అని అనట్లేదు, కానీ మీ యొక్క ఇష్టం ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఎంత అంటే ఆ అమ్మాయి కూడా ఎంత చక్కగా పిల్లలతో మమేకమైపోయి ఒకేసారి కూడా ఒక కారణం ఎందుకు అనంటే మనకు గ్రామం లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోయి వెళ్ళి టీచర్స్ అందరూ చొచ్చుకొని పోయి వెళ్ళిన దానికి ఒక నేను సూచన ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఒక వాలంటీరింగ్ నడిపిస్తున్నారో సార్ అది కంటిన్యూ చేసేసి అది కంటిన్యూ చేయండి. ప్రీ ప్రైమరీకి ఒక ఆయా తర్వాత ఒక టీచర్ ఖచ్చితంగా వస్తుంది. ప్రీ ప్రైమరీ కోసం ఒక ఆయా వస్తుంది, ఒక టీచర్ వస్తుంది, తర్వాత మన దగ్గర ఇద్దరు ఇంకొకరిని మీరు చేస్తున్నారు. అంతేకాకుండా నేను ప్రయత్నం చేస్తాను నా వంతుగా, నేను ఖచ్చితంగా రెగ్యులర్ టీచర్ ఇంకొకరు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడే కాకుండా మండలంలో కూడా కొన్ని గ్రామాలు పిల్లలను ప్రైవేట్ స్కూల్స్కి పంపించొద్దనేసి, మా ఊరికి ప్రైవేట్ స్కూల్స్ బస్సు రాకూడదనేసి కొన్ని గ్రామాలు తీర్మానం చేసుకున్నాయి. ఆ విధంగా పాఠశాల యొక్క ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరము గణనీయంగా పెరుగుతుందని నమ్మకం తెలియజేసుకుంటున్నాను. ప్రాథమిక పాఠశాల లంబడిపల్లికి ప్రీ ప్రైమరీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. దీనిలో భాగంగా ఒక టీచర్, ఒక ఆయమ్మని ఇస్తారు, అట్లాగే రూమ్కి కలర్స్ వేయిస్తారు, ఒక రూమ్ కూడా శాంక్షన్ అవుతుంది. ఇది తెలియజేయటకు నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ముఖ్యంగా వేదిక పైన సర్పంచ్ గారికి, మేడం గారికి, మేడం గారికి, అదేవిధంగా మన ట్రస్టీ సభ్యులందరికీ, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా పెద్ద మనుషులైనటువంటి ఏఎన్ఎం మేడం గారికి, సెక్రటరీ మేడం గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అదేవిధంగా చిన్నారుల శుభాశిస్సులు. ఎట్లా అనిపిస్తుందా బిడ్డ? అవునా? మంచి రైమ్స్ పెట్టి, గేమ్స్ పెట్టి మంచిగా ఫస్ట్ డాన్స్ నేర్చుకోదు. ఇలా మంచి పాటలు వస్తాయి, దాంతో రైమ్స్, గేమ్స్ అన్నీ వస్తాయి. ఓకే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా పాఠశాలలో ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మేడం జయప్రద మేడం గారు దాన్ని ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ఈ డిజిటల్ క్లాస్ కోసం సహకరించిన మా లంబాడుపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సహాయ సహకారాలు ఎల్లవేళలా మా స్కూల్కు ఉండాలని చెప్పేసి, మీ నుండి ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే ఈ సహకారాన్ని అందిస్తున్నారో అదే స్థాయిలో మా వంతు ప్రయత్నం చేస్తూ మీ పిల్లల భవిష్యత్తుకు మా భరోసా, అన్ని రంగాలలో వాళ్ళను తీర్చిదిద్దే ప్రయత్నం శాయశక్తులా కృషి చేస్తాం. అదేవిధంగా అవసరం అనుకుంటే ఎక్స్ట్రా టైం కూడా వెచ్చించి ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత వీలైతే అంత మాకు సాధ్యమైనంత వరకు మంచి పౌరులుగా ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో, ఈవెన్ కాంపిటేటివ్లో కూడా ప్రతి పాఠశాలకు ధీటుగా ఈ జిల్లాలోనే మంచి పాఠశాలగా, ఉత్తమ పాఠశాలగా, ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు మా మురళి సార్ సహాయ సహకారాలతో ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా మాటిస్తున్నాను. దానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర అవతరణ జన్మ దినోత్సవం, దాంతోపాటుగా మనము మన స్కూల్లో కూడా ఇది ఆవిష్కరణ చేసుకున్నాం. కాబట్టి చాలా విషయాలు సార్ చెప్పారు. కాకపోతే నా సైడ్ నుంచి ఒక 2 రిక్వెస్ట్ ఉన్నాయి మేడం. మండల లెవెల్లో మీరు ఎప్పుడైనా ఎంబీబీఎస్ పాఠశాలలో నుంచి కనుక మీరు ఎటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ కనుక చేయాలనుకుంటే మా స్కూల్ని వేదికగా చేసుకోండి. మొదటి మేడం. రెండవది ఏంటంటే, ఎట్లాగో అంటే మీరు మీ యొక్క కన్ను మా పైన ఉంటుందని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. డెఫినెట్లీ హర్ష సార్ చెప్పినట్టు కూడా మేము కూడా 5th క్లాస్ తర్వాత మీ స్కూల్కి పంపించడానికి మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ఇది మొత్తం టోటల్ ఓవర్ నైట్ 1 night అయ్యింది కాదండి. ఎందుకంటే దగ్గర మేము ఒక 1 year ఎఫర్ట్ పెట్టినాం.
1 year ఎఫర్ట్ పెట్టినాము. ముఖ్యంగా నా సైడ్ నుంచి నన్ను చిరుమావటి ప్రాంతం నుంచి యూకే నుంచి కూడా డబ్బులు పంపించారు. కూడా మనకి మేము ఒక డయాస్ చేసుకొని దీని ఒక ప్రజెంటేషన్ మేము మళ్ళీ బయట తానాకి కూడా పంపించే ప్లాన్ ఉంది మేడం. సో దే ఆర్ ఆల్సో రెస్పాండింగ్. సో వాళ్ళు కూడా చెప్పారు మీకు నెసెసిటీ ఏముంది నెక్స్ట్ ఏదైతే ఐటమ్ కావాలో దాని మీద వాళ్ళు రిప్రజెంటేషన్ చేయాలి. టీచర్లకు కావచ్చు, మాకు ప్రైవేట్ స్కూల్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా గవర్నమెంట్ గురించి కూడా పిల్లలకి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చాలా వస్తున్నాయి. కానీ వీఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నప్పుడు తక్కువ కూడా మనం సహకరిస్తాం. భగవంతుడు కూడా మనతో ఉంటాడు. సో ఆ ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము. ఇలాంటివి ఇంకా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి పని చేస్తున్నాము, ఇష్టం ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ మేము వదిలేస్తాము. సో మంచి పనులు చేయడానికి మా ఊరు నుంచి ఇంతమంది యువకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, హృదయంగా స్పందించినందుకు వారికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రెండోది ఏంటంటే ఇక్కడ లేనటువంటి నా మిత్రుడు, నా సోదరులు కావచ్చు, ఎవరైతే హృదయంగా సహకారం చేసినో వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా ఊరు లంబాడిపల్లిలో డిజిటల్ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డును ఆవిష్కరించడం జరిగింది. దానికి గాను మా లంబాడిపల్లి గ్రామ పాలకవర్గం మరియు ఎస్డిసి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మరియు ఎంఈఓ గారు మరియు కాంప్లెక్స్ ప్రిన్సిపల్ గారు, మన చిగురుమాడి మండల కాంప్లెక్స్ ప్రిన్సిపల్ గారు ఎండి అర్షద్ గారు రావడం జరిగింది. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నం లేకుండా ఎటువంటి అవంతరాలు లేకుండా ముగించడం జరిగింది. ముఖ్యంగా మనము ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేశమైన, ప్రాంతమైన, రాష్ట్రమైన మనకేమి ఇచ్చిందని కాదు, మనం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఊరికి మనమేమి ఇస్తున్నాం అనేది ముఖ్యంగా ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా ఊర్లో ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారకులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దాతల విషయానికి వస్తే చాలామంది 35 మంది వారు ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆర్థిక సహాయం కొంతమంది చిగురుమాడు మండలం ఎంపీపీఎస్ లంబాడిపల్లి గ్రామంలో గ్రామస్తుల యొక్క సహకారంతో ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మండల విద్యాధికారిని జయప్రద మేడం గారికి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ మరియు గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ రంగం నుంచి విపరీతమైన పోటీని ఎదుర్కొంటున్నారు. మా పిల్లలందరూ భోజనం చేస్తా ఉంటే ఆ పిల్లలు చూస్తా ఉన్నాం. మిడ్ డే మీల్స్ ప్రాబ్లం ఏదో విధంగా రైస్ అని చెప్పేసి ఎగ్ ప్రాబ్లం వచ్చింది. వారంలో 3 గుడ్డు వాళ్ళు తింటామంటే మిగతా వాళ్ళు చూస్తా ఉన్నాం. ఒకరోజు ఏదో పెట్టాలంటే చూస్తారు, కానీ వంట వాళ్ళు తినేంత సేపు పెట్టాలంటే అంగన్వాడీ వాళ్ళతోటి సీతారామరామ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఈ పిల్లలకు ఏదైతే ఎగ్స్ ఇస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులతోటి ఆమెనే కలెక్ట్ చేయించుకొని మా పిల్లలతో సమానంగా వాళ్ళకు ఎగ్స్ ప్రొవైడ్ చేసి ఆ పిల్లలు కూడా న్యాయం చేయటువంటి పరిస్థితి చేస్తాం మేడం. ఆ విధంగా పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత ఆ సంవత్సరం 10 మంది అయ్యారు. ఆ 10 మందిని నెక్స్ట్ ఇయర్ ఒక 21 మంది ప్రీ ప్రైమరీ ఎన్రోల్మెంట్ వచ్చింది. ఆ రకంగా ప్రీ ప్రైమరీ ఎన్రోల్మెంట్ కంప్లీట్ కాగానే అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. లంబాడిపల్లె ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో గౌరవ ప్రథమ పౌరుడు కాటన్ సంపత్ రెడ్డి గారు, ఎంబీఓ మేడం జయప్రద గారు, లంబాడిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లింగారెడ్డి సార్ గారికి అందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా లంబాడిపల్లె ప్రత్యేకత ఏంటంటే ఐక్యమత్యమే మహాబలం అన్న ప్రోత్సాహ సంకల్ప బలంతో ఒక వ్యక్తి ఇనుగాల సుమన్ స్రవంతి రెడ్డి మొదలుపెట్టిన ఒక మంచి కార్యక్రమానికి అందరూ సహకరించి స్కూల్ను ఇంతగా డెవలప్ చేసి 1,25,000 రూపాయలు అందరూ ప్రోత్సాహంతో ఇవ్వడం జరిగింది. లంబాడిపల్లె ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మరి ఒక ప్యానెల్ బోర్డు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మండల విద్యాధికారులు విజయలక్ష్మి మేడం గారికి, జయప్రద మేడం గారికి, హై స్కూల్ హెచ్ఎం సార్ గారికి, అదేవిధంగా ఉన్నతాధికారులకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు, గ్రామ ప్రజలకు మరి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లంబాడిపల్లె ప్రాథమిక పాఠశాల అనేది మరి మా యొక్క లంబాడిపల్లె గ్రామ పాఠశాల అనేది దాదాపుగా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి ఇటు మా యొక్క గ్రామ పంచాయతీ